ఈ సినిమా మీరు చూడాలి అంటే మీరు వీక్ హార్టెడ్ అయి ఉండకూడదు, హార్ట్ పేషెంట్స్ అయి ఉండకూడదు, మీకు స్కేరీ జంప్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇలాంటివి భయం లేకుండా ఉంటే మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత భయపడితే మాకు సంబంధం లేదన్నారు. బట్ లిటరల్లీ భయ్యా నిజంగా అంత మ్యాటర్ ఉంది ఆ సినిమాలో. సో ఈ సినిమా రివ్యూ చెప్పే ముందు మీరు సినిమా పంచాంగం కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మూవీ ఎలా ఉంది? ఈషా అంటే ఇది చంద్రముఖి కాంచన లాగా. ఈషా అంటే దెయ్యం పేరు కాదు, మరి ఏంట్రా అంటే సినిమా చూస్తే అర్థమవుతుంది. ఒక ట్విస్ట్ పెట్టాడు లాస్ట్లో, ఆ ట్విస్ట్కి రిలేటెడ్గా ఈషా అని పెట్టారు. అండ్ ఈ మూవీలో వచ్చేసి భయంకరమైన హారర్ సీన్స్ అట్లయితే నాకు ఏం అనిపించలేదు. స్కేరీ జంప్స్ కూడా పెద్దగా ఏమీ లేవు. బట్ స్టోరీలో ఒక భయం పుట్టించడానికి ట్రై చేశారు. ఒక మంచి స్టోరీ రాసుకొని దాన్ని ఎగ్జిక్యూషన్ చెడగొడితే ఏంటి అనేది ఒక సినిమా ఎగ్జాంపుల్ అనిపించింది నాకు. చాలా మట్టికి రిపీటెడ్ సీన్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి, చాలా మట్టికి కొంచెం ఎక్కడో చూసిన సీన్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి. అమెజాన్ ప్రైమ్లో ద మీడియం అని ఉంటుంది, దాంట్లోంచి కొన్ని, తర్వాత మన తెలుగు సినిమాలు, పాత సినిమాలు, అందులోంచి కొన్ని సినిమాలన్నీ ఏరుకొచ్చి ఆ సీన్స్ అన్ని పెట్టి తీసినట్టు అనిపించింది. అండ్ మెయిన్ వీళ్ళకి బడ్జెట్ కాన్స్టెంట్ ఉందో ఏమో తెలియదు, కానీ ఒక మంచి స్టోరీ రాసుకొని దాన్ని తీసుకెళ్తూ మళ్ళీ రెగ్యులర్ ఫార్మేట్లో ఒక ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆ ఇంట్లో దెయ్యాలు ఉంటాయి భయపడండి అన్నట్టు ఆ ఇంట్లోకి తీసుకెళ్ళి వదిలేశారు. సో అక్కడ కొంచెం చిరాగ్గా అనిపించింది. 4 క్యారెక్టర్స్ ఉన్నారు. ఆదిత్య తరుణ్ త్రిగుణని మార్చుకున్నాడు. అండ్ రాజు వెట్స్ రాంబాయ్లో అఖిల్ రాజు, సిరి హనుమంతు అండ్ హెబ్బా పటేల్ వాళ్ళకు ఉన్న దాంట్లో ఏదో చేశారు. కానీ లిటరల్లీ హెబ్బా పటేల్ వచ్చినప్పుడు మాత్రం దీని అబ్బా అన్నట్టు అనిపించింది నాకు. ఎంత ఇరిటేటింగ్ క్యారెక్టర్ అంటే, ప్రతి హారర్ మూవీలోనూ ఒక క్యారెక్టర్ ఉంటుంది. దెయ్యం అంటే నమ్మరు, పక్కనోడు చెప్పినా నమ్మడు, మూర్ఖంగా బిహేవ్ చేస్తారనమాట. సో దెయ్యం లేదు, ఏం లేదు, నీ ప్రేమ అట్లా అంటారు కదా, అలాంటి క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్లో అవార్డు ఇస్తే, ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలన్నింటిలో అవార్డు ఇస్తే ది బెస్ట్ అవార్డు హెబ్బా పటేల్కి ఇచ్చేయాలి ఈ సినిమాలో. ఎందుకంటే వేరే వాళ్ళు చూడడం కాదు, తన డైరెక్ట్గా చూసినా కూడా దెయ్యాన్ని నమ్మదు. ఎవరో నాకు డ్రగ్స్ ఇచ్చేసి హెల్యూసినేషన్ చేశారని అంటది. సో అంత మూర్ఖంగా, అది ఏంటంటారు, సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఆ కన్వీనియంట్గా రాసుకుంటూ వెళ్ళిపోయారు. సో అది కొంచెం నాకు చాలా చిరాగ్గా అనిపించింది. మెయిన్ వాళ్ళ కొన్ని సీన్స్ తీద్దాం అనుకున్నారు, హారర్ సీన్స్, అవి భయపెడదాం అనుకున్నారు, సౌండ్ ఎఫెక్ట్స్ భయపెడదాం అనుకున్నారు. సో ఆ హారర్ సీన్స్ కోసం సినిమా స్టోరీ రాసుకున్నారు. అండ్ ఇందులో ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది, పుణ్యవతి అని ఒక దెయ్యం క్యారెక్టర్ ఉంటుంది. ఆ దెయ్యం క్యారెక్టర్ చేసిన ఆయన మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించాడు. ఆయన చేసిన కొన్ని సీన్స్ మాత్రం చాలా భయంకరంగా అనిపించినాయి. అండ్ కొన్ని సీన్స్ అంటే ఎట్లా ఉంటుందంటే, ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్ అన్నట్టు ఉంటుంది. కొన్ని దెయ్యం వస్తుంది, జుమ్మని వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, లేదంటే జుమ్మని లాక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ మనం ఎప్పుడో చూసినవే. ఎక్కువ బడ్జెట్ లేనప్పుడు, గ్రాఫిక్స్ లేనప్పుడు ఇట్లా భయపెట్టడానికి ట్రై చేస్తారు. బట్ ఆ భయం ఏదో స్టోరీలో ఇంకొంచెం మంచిగా పుట్టించుంటే బాగుండు. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది, ఆ ట్విస్ట్ ఇంకా సూపర్ డూపర్ అని అనుకున్నారు. బట్ నాకైతే ఒక 15-20 మినిట్స్ ముందు అర్థమైపోయింది. ఫస్టే అర్థమైపోయింది, బట్ కాదులే అనుకున్నాను. బట్ 15-20 మినిట్స్ ముందు క్లారిటీ వచ్చేసింది. చాలామందికి అర్థం అయిపోవచ్చు, బట్ కొంతమందికి లక్కీ అయ్యి ఉంటే, మీరు సినిమా ఎంజాయ్ చేసే ఉత్సాహం ఉంటే కనుక మీరు లాస్ట్ దాకా ట్విస్ట్ అర్థం కాదు. బట్ ఇది మన రివ్యూ ఫర్ ఈషా. సినిమాటోగ్రఫీ ఓకే, అండ్ కలర్ గ్రేడింగ్ డిఫరెంట్గా ఉంది. బ్లూ కలర్ పెట్టి డిఫరెంట్గా ట్రై చేశారు. చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకున్నారు. దేవుడికి సంబంధించినవి, దెయ్యాలకు సంబంధించినవి, ఆత్మలకు సంబంధించినవి, చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకున్నారు. అన్నీ కలిపి ఒక దాంట్లో వేసి మిక్స్ చేద్దామని ట్రై చేశారు. బట్ అది ముక్కలు అతుకల కింద అనిపించింది. ఒక మంచి ఫ్లో ఉంటే బాగుండేది. ఒక మంచి డైరెక్టర్ ఇదే కాన్సెప్ట్ తీసుకొని ఇంకొంచెం స్కేరీగా తీసుంటే చాలా బాగుండేది మూవీ. ఒక మంచి అటెంప్టే. హారర్ మూవీస్ నచ్చిన వాళ్ళు ఒక్కసారి వెళ్ళి ట్రై చేయొచ్చు. బట్ వాళ్ళు చెప్పినంత భయంకరంగా అయితే నాకేం అనిపించలేదు. ఓకే, వాచ్. అది మన రివ్యూ ఫర్ ఈషా. మన సినిమా పంచాంగం ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రివ్యూ బాగున్నా బాగోపోయినా కామెంట్ చేయండి. దాన్ని బట్టి మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.